మన అమిత్ షా గారు రాత్రి 4 గంటలు నిద్రపోతాడు, 2 గంటలే పడుకుంటాడు. ఎప్పుడు బుర్ర నిరంతరం కూడా ఎక్కడ ఎవరిని ఎలా నొక్కాలి, ఎలా బీజేపీని పైకి తీసుకురావాలి. అది భారతదేశం కోసం, అది ఆయన కోసం కాదు, అది భారతదేశం కోసం. అది రాజకీయం కాదు. మంది దేశాన్ని ఎప్పటికైనా సరే ఒక స్థిరస్థాయినటువంటి దేశంలో తీసుకురావాలంటే ఒక కరప్టెడ్ కంట్రీ, కరప్టెడ్ పొలిటీషియన్ ఈ దేశంలో మనం బతకలేము. ఇది మన లక్ష్యం. వాళ్ళని ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏ స్టేజ్లో ఎక్కడ తీసుకెళ్లాలో దాన్ని నిరంతరం కూడా యోచన చేసేటువంటి వ్యక్తి శ్రీ అమిత్ షా. ఇంత సౌలభ్యం ఉన్న పరిస్థితుల్లో మనం పనిచేయడం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో మనం ఆగం. చాలామంది అంటారు దక్షిణ భారతదేశంలోనే మనం ఎక్కడా కూడా వీక్ కాదు. అందరూ అనుకున్నారు మనం ఎవరో వైసీపీ అది ఇది అని అనేకమైన విషయాలు వచ్చినాయి. మరి చంద్రబాబు నాయుడు గారు మనం కలిసి ఎందుకు పోటీ చేశాం, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రయత్నం చేశారు, మనకిష్టం లేదని మీరందరూ కానీ మనందరం కానీ ఎవ్వరూ అనుకోవడానికి వీల్లేదు. అంతా కూడా రాజకీయాల్లో వ్యూహాలు నడుపుతూ ఉంటాం. దానికి కూడా ఒక మనం వైసీపీకి ఎవరికి కూడా రోజు నెల అప్పిప్పించేవాళ్ళం. మనం క్యాపిటల్కి 40,000 కోట్లు ఇచ్చామా, స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇచ్చామా, లేదు రైల్వే జోన్ ఇచ్చామా, అవన్నీ అతను ఉన్నప్పుడు ఏమీ ఇవ్వలేదు మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా చాలా స్పీడ్, డబుల్ ఇంజిన్ సర్కారు పరిగెడుతుంది. ఎప్పుడు ఏది చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది మన పార్టీ దగ్గర ఒక వ్యూహం ఉంటుంది. నాకు మంత్రి వచ్చిందా, నాకు ఎమ్మెల్సీ వచ్చిందా, చాలా కాలం నుంచి తమిళనాడులో పనిచేయచ్చు, రేపు తన అధ్యక్షుడు ఎవరవుతారో మనకు తెలియదు. ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి అవసరాలు. పదవి వచ్చినప్పుడు పదవి రానప్పుడు మనకు బాధలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మనం దేశం కోసం నిరంతరం కూడా తపన పడే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈవేళ మంత్రివర్యులు వేదిక మీద ఉన్నారు. మన రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఈవేళ ఆక్వా కల్చరు, ఇది అమెరికా, చైనా, ఎక్కువ అమెరికా కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. జీడిపి గ్రోత్ రేటు మనకి ఈవేళ ఏదైతే ఆక్వా కల్చర్ ఉందో మన రాష్ట్రమే 48% మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే ఈ రొయ్యలు పండుతున్నాయి, ఈ చేపలు పండుతున్నాయి. వీటిల్ని ఈవేళ ట్రంప్ ట్యాక్స్ వేశారు. దాన్ని మనం ఎలా ఛేదించాలి, వాళ్ళందరినీ మన వరమ్మ గారు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఆయనకు ఆక్వా మీద బాగా అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రైతులు పిలిచారు, మాట్లాడారు, మంత్రివర్యుడికి లెటర్ రాశారు. దీన్ని వర్మ గారు తప్పకుండా పట్టించుకుంటారు. ఆయన నిరంతరం కూడా అనేక అంశాల్లో నేను ఒకప్పుడు మదన పడుతూ ఉండేవాడిని. మొన్న నేను వెళ్ళి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి 4 రోజులు ఉన్నా. అదృష్టం అంటాం, అదృష్టం కాదు, పనిచేసే విధానం. మంత్రి అయిన తర్వాత ఆయన ఒక సెక్రటరీని పిలిపించి నేషనల్ హైవే గురించి డిస్కస్ చేసి ఆయన వాళ్ళందరితో మాట్లాడే తీరు, డిస్కస్ చేసేటువంటి తీరు నేను గమనించాను. అంతా అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే ఓ పూతరేకుల తొట్ట పెట్టించారు. అది అడిగి దొరికి చావదు, వేసేయవలసిందే. ఆ రోడ్డు అలాగే పడిపోద్ది, అది ఆగదు. అలాగే రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ అనేక మందిని ఆఫీస్కి పిలిపించుకుని నేను గతంలో